హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్లీ మనం ఎలిజిబిలిటీ అండ్ వేకెన్సీస్ అయితే చూద్దాం. ఎలిజిబిలిటీ వచ్చేసి 12th పాస్. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 3058 వేకెన్సీస్. గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ లేదా బీటెక్. మొత్తం వేకెన్సీ వచ్చేసి 5810. మొత్తం టోటల్ వేకెన్సీస్ ఎంత? 12th పాస్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది 8868 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ వాళ్ళకి 28th అక్టోబర్ నుంచి 27th నవంబర్ 2025 వరకు లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. అదే గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి 21st అక్టోబర్ నుంచి 20 నవంబర్ 2025 వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఓకేనా, ఇప్పుడు మనం 12th పాస్కి ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్లీ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మనకి 2424 పోస్టులు అయితే ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 77 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మనకి 3058 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్స్ గురించి చూద్దాం. ఫస్ట్లీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161 పోస్టులు అయితే ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి వచ్చేసి 615 పోస్టులు అయితే ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసి 3416 అయితే పోస్టులు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అన్నది 921 పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అన్నది 638 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెన్స్ గురించి 59 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ టోటల్ కలిపి మనకి ఎన్ని వస్తాయి అంటే 5810. ఓకేనా, ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ అయితే మనం చూద్దాం. ఫస్ట్లీ మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాలు దాటి ఉండాలి, లేదా మ్యాక్సిమం ఏజ్ అనేది 30. ఓకేనా, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి 33 years అనేది వాళ్ళకి. ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి అనేది మినిమం 35 years లోపు అయితే ఉంటే బెటర్. ఓకేనా, ఇది 12th పాస్ గురించి. ఇప్పుడు ఏజ్ లిమిట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ గురించి చూద్దాం. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 33 సంవత్సరాలు. ఓబీసీ వాళ్ళు ఉన్నవాళ్ళు 36 సంవత్సరాలు, ఎస్సీఆర్ ఎస్టీ ఉన్నవాళ్ళు 38 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ డిగ్రీ అండ్ 12th గురించి అయితే చూద్దాం. ఓకేనా, ఫస్ట్లీ మనం జనరల్ అంటే ఏంటి? అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటారు చూసావా, వాళ్ళని జనరల్ అని అంటాం. అంటే వాళ్ళకి మినిమం అనేది 70 to 85 వస్తే మంచిది. ఎందుకంటే మీరు జనరల్లో అనేది మీరు కట్ ఆఫ్ అనేది క్లియర్ చేస్తారు. ఓకేనా, డిగ్రీ వాళ్ళ గురించి ఫస్ట్లీ నేను చెప్తున్నాను. జనరల్ అనేది 70 నుంచి 85 టార్గెట్ పెట్టుకొని చదివితే మంచిది. అదే ఓబీసీ వాళ్ళు అన్నది 65 నుంచి 80. అదే ఎస్సీ వాళ్ళు అన్నది ఏంటంటే 55 నుంచి 75 అండ్ ఎస్టీ వాళ్ళు అన్నది 50 నుంచి 70 పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చదివితే మంచిది. ఎందుకంటే మన సమ్ టైమ్స్ అనేది 70+ కూడా కట్ ఆఫ్ రావడానికి ఉందనుకోండి, ఆ టైంలో మీరు 70 సాధించుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా, అది డిగ్రీ వాళ్ళకి. అదే 12th వాళ్ళ గురించి చూస్తే 74 నుంచి 82 టార్గెట్ పెట్టుకొని మీరు చదివితే దీనికన్నా తక్కువ అనేది అంటే 74 పెట్టుకున్న వెంటనే మనకి 74 అయితే రావు కదా, దాంట్లో నుంచి ఒక 10 marks 5 marks మనకి తగ్గిపోతాయి కదా. అప్పుడు మనకి అనేది అయినా సరే ఇది జనరల్ కాబట్టి మనకి ఇప్పుడు ఏదైనా క్యాస్ట్లో ఉన్నాం అనుకోండి, దాన్ని బట్టి మీరు కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయగలుగుతారు. అదే ఓబీసీ వాళ్ళు ఉంటే 70 నుంచి 78 పెట్టుకోండి. అదే ఎస్సీ వాళ్ళు అయితే 62 నుంచి 70 మార్కులు అయితే పెట్టుకోండి. ఎస్టీ వాళ్ళు అయితే 57 నుంచి 65 అనేది పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీకు కట్ ఆఫ్ అన్నది దీనికి మించి అయితే ఎక్కువగా రాదు. కాబట్టి ఒకవేళ మీరు ఇది పెట్టుకొని చదివితే ఖచ్చితంగా మీకు అనేది రావడానికి అన్నది 100% ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, రేపు నేను ఏం చేస్తాను అంటే సిలబస్ మరియు ఒక్కొక్క టాపిక్ గురించి స్పెసిఫిక్గా అంటే
మ్యాథ్స్లో అనుకోండి ఏంటంటే పర్సంటేజెస్ ఇవన్నీ కూడా ప్రతి టాపిక్ గురించి ఏ టాపిక్స్ ఉన్నాయి వాటన్నిటిని గురించి మీకు రేపు వీడియో చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.